لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين إن كان منكم مريضا أو على سفر فعدة من أيام أخر يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون الله أكبر గారికి మేము పుట్టపర్తి ఎమ్మెల్యేగా భారీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము అని మీ ముందు చెప్తున్నాం. ఇంకో మాట ఏమంటే సార్ ఆలోచించాలి. షాదీఖానా కట్టినప్పుడు పుట్టపర్తి జిల్లాగా అభివృద్ధి చెందిన శ్మశాన వాటిక అది 40 సెంట్ల 30 సెంట్లు రేపొద్దున భవిష్యత్తులో ఇది జిల్లా ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. అలాంటి సమయంలో మన కోసం మన పుట్టపర్తి కోసం 5 ఎకరాల శ్మశాన వాటిక మనకి కావాలి. కావాలా వద్దా భయ్? కావాలా వద్దా? ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గెలిపించుకొని అడుగుదాం. హామీ వల్ల సార్ మాకి మేము గెలిస్తే తప్పకుండా అది చేస్తాము అని గెలిపిస్తాం. మేము తప్పకుండా గెలిపిస్తాం తప్పకుండా ఇన్షాల్లా. గెలిపిస్తామా లేదా భయ్? నేనే చెప్పాలా? కొంచెం మీరు కూడా చెప్తా ఉంటారు కదా. తప్పకుండా గెలిపిస్తాం. అత్యధిక మెజారిటీతో మన పల్లె సింధూరా గారిని తప్పకుండా గెలిపించుకుందాం. మన పుట్టపర్తిని అభివృద్ధి చేయాలంటే ఒకే ఒక్క పార్టీ, తెలుగుదేశం పార్టీ. మన మైనారిటీ సోదరులందరూ బాగా అభివృద్ధి పొందాలంటే కూడా ఒకే ఒక్క పార్టీ, అది తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ దుల్హన్ పథకం ఇవ్వలేదు, అలాగే మకాన్ పథకం. రంజాన్ పవిత్ర మాసం వస్తుంది, రంజాన్ నెల, కానీ రంజాన్ తోఫా అనేది కూడా రాలే. ఓన్లీ సోఫాలో కూర్చుంటున్నారు, తోఫా మర్చిపోయినారు. అర్థమవుతుందా సోదరా? అలాగే మకాన్ దుకాన్ పథకం, సంక్షేమ పథకాలు చాలా తెచ్చి అభివృద్ధి చేసింది, భవిష్యత్తులో అభివృద్ధి చేస్తుంది కూడా. ఒక నమ్మకం అనేది పెట్టుకున్నాం. అందువలన నేను నా ఈ ప్రసంగాన్ని, నా దగ్గర సమయం లేదు, అందుకోసము మంత్రి కూడా అయ్యాను కాబట్టి పదవీ కాంక్ష నాకు లేదు. ఒక్కటే మీకు తెలుసు, ఇక్కడ కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా సహాయం చేస్తుంది అని తెలుసు. 70,000 కుటుంబాలకు 80 లక్షలు ఖర్చు పెట్టి కరోనా లెక్క చేయకుండా ప్రతి ఒక్క ఇంటికి పోయి సరఫరా చేశారు. ఇక్కడ వరదలు వచ్చాయి, మీకు గుర్తుంది. ఈ ఎమ్మెల్యే ఎక్కువ నాకైతే అర్థం కాల. నేను ఇంతవరకు నీళ్ళలో దిగి थैंक यू बद्र साहब को తుది రక్తపు చిందేంత వరకు కూడా పోరాడతా, మీ అభిమానాన్ని సాధిస్తా. మీరు మాత్రం ఇది ప్రశాంతమైన मुस्लिम को अच्छा काम करे. डालती थी ना, वो बयान बोला था. सभी साधिका इसमें कंसल्ट करे.